హలో గైస్, వెల్కమ్ టు బిగ్ బాస్ వరల్డ్. నేను మీ సందీప్. మొత్తానికైతే నామినేషన్స్ అయిపోయినాయి. నామినేషన్స్లో 6 అయితే నామినేట్ అయిపోయారు ఈ వీక్కి. సో మరి ఈ 6లో బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు వెళ్తే బాగుంటుందని అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని అయితే కింద కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో మనకి నామినేషన్లో ఉన్న వాళ్ళు బేబక్క, సోనియా, శేఖర్ భాష, విష్ణుప్రియ అండ్ పృథ్వీ, మణికంఠ. సో ఈ 6 నామినేషన్స్లో ఉన్నారు. సో ఈ 6లో బిగ్ బాస్ హౌస్లో ఎవరు ఉంటే బాగుంటుంది, ఎవరు ఉండకపోతే బాగుండదు, ఎవరు వద్దురా వీళ్ళ టార్చర్ నాకు, ఈ వీకే వెళ్ళిపోరా నాయన, ఎందుకు నువ్వు ఊరికే బిగ్ బాస్ హౌస్లో అని మీకు ఎవరు అనిపిస్తారో వాళ్ళకైతే కామెంట్ చేసేయండి కింద. అండ్ ఎవరిని సేవ్ చేయాలనుకుంటున్నారో, ఎందుకు సేవ్ చేయాలనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేసేయండి. అయితే ఇప్పుడు ఈ 6లో సో ఎవరిని సేవ్ చేయాలనుకున్నా ఇమీడియట్గా వెంటనే ఓట్లు అయితే వేయండి. ఎందుకంటే ప్రతి ఓటు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో రేపు వేద్దాంలే, ఎల్లుండి వేద్దాంలే అనుకుంటే ఇంకో వాళ్ళు పైకి వెళ్ళిపోతారు అండ్ వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో సర్వైవ్ అవుతారు. దానివల్ల మీకు కొంచెం ఇరిటేషన్ వస్తుంది కాబట్టి సో రెడీగా ఉండండి, ఎమ్మటే ఓట్లు వేసేయండి, ఓట్లు వేపియండి. సో హై ఛాన్సెస్ అంటే నా అభిప్రాయం ప్రకారం, అంటే వీళ్ళే ఉంటారనే అది కాదు, నేనే తోపు అనాలిసిస్ను కూడా కాదు, కానీ సో ఎక్కువ ఛాన్సెస్ ఎవరికి ఉంది బిగ్ బాస్ హౌస్లో అంటే ఇప్పుడు నేను చెప్పేదాన్ని బట్టి ఏంటంటే వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఉండాలి అనుకుంటే మాత్రం ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఓట్లు వేసేయండి మీరు. సో అది నేను అనేది అనమాట. సో హై ఛాన్స్ సోనియాకి అయితే ఖచ్చితంగా హై ఛాన్సెస్ ఉంటుంది బిగ్ బాస్ హౌస్లో ఉండడానికి. ఎందుకంటే సో తను వే ఆఫ్ మాట్లాడే విధానం, ప్రతి విషయాన్ని తను ఎంత డీప్గా ఎలాబరేట్ చేసే విధానం, అంటే గేమ్లో 100కి 100% తను ఇన్వాల్వ్ అయ్యే విధానం ఏదైతుందో కొంతమందికి అంటే తను ఓవర్గా మాట్లాడుద్ది, కొంతమందికి నచ్చపోవచ్చు, బట్ కాకపోతే లాట్ ఆఫ్ ఆడియన్స్ ఖచ్చితంగా కనెక్ట్ అయ్యే ఉంటారు, ఓట్లు అయితే పడతాయి తనకి అని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఆర్జీవీ సపోర్ట్ కూడా ఉంది మరి అమ్మాయికి, ఎందుకంటే ఆర్జీవీకి ఎంత నాలెడ్జ్ ఉందో ఈ అమ్మాయికి అంతకంటే ఇంకొక ఎక్కువే చదివింది ఆర్జీవీ దగ్గర. సో అంత నాలెడ్జ్ ఉంటుంది. అండ్ శేఖర్ భాష కూడా మోస్ట్ ఆఫ్ బిగ్ బాస్ హౌస్లో ఉంటాడు అనుకుంటున్నాను. అండ్ విష్ణుప్రియ కూడా హై ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే విష్ణుప్రియ చాలామందికి తెలుసు కాబట్టి. సో ఓట్లు పడతాయి అందరికీ, టీవీలో తను అంతకుముందే పరిచయం కాబట్టి తనకు ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది, తను మ్యాక్సిమం సేవ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది తనైతే. అండ్ తర్వాత పృథ్వీ గురించి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాకే ఎక్కువ తెలిసింది కాబట్టి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే పృథ్వీ ఇంతవరకు అంత ఎక్కువ గేమ్ చూపించింది, అంత ఎక్కువ ఫోకస్ అయింది కూడా లేదు కాబట్టి చాలామంది బయట ఉన్న ఆడియన్స్ని అయితే అంత గ్రాప్ చేయలేకపోయాడు, అంత అటెన్షన్ కూడా వాళ్ళకి ఇవ్వలేకపోయాడు కాబట్టి తను కొంచెం రిస్కీ ఛాన్సెస్ అయితే ఉంది. సో ఒకవేళ బిగ్ బాస్ హౌస్లో తను ఉండాలనుకుంటే మాత్రం చాలా తొందరగా ఓట్లు వేయండి, సేవ్ చేసుకోండి. అండ్ మణికంఠ విషయానికి వస్తే, సో మణికంఠ 100కి 100% నాకు తెలిసి ఈ వీక్ వెళ్ళాడు బిగ్ బాస్ హౌస్ నుంచి. ఈరోజు అంటే నేను ఒకవేళ వెళ్ళిపోతే ఏంటి అంటున్నాను కదా, నాకు తెలిసి బిగ్ బాస్ హౌస్ నుంచి మణికంఠ వెళ్ళాడు. ఎందుకంటే చాలామంది ఫ్యామిలీస్ ఎమోషనల్గా ఊకనే కనెక్ట్ అయిపోతారు, మన తెలుగు ఆడియన్స్ అయితే ఎమోషనల్గా చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతారు. సో ఆ వే ఆఫ్లో చూసుకుంటే మణికంఠ ఇప్పటికే అంటే చిరాకు వచ్చేస్తుంది కొద్దిగా మణికంఠ విషయంలో, కాకపోతే సింపతి అనేది ఖచ్చితంగా ఇక్కడ వర్కౌట్ అవుద్ది. సో ఆ సింపతి వల్ల ఓట్లు పడతాయి, మణికంఠ ఖచ్చితంగా 100కి 100% సేవ్ అవుతాడు. బట్ ఒకవేళ ఎవరైనా ఖచ్చితంగా ఉండాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఫస్ట్ ఓట్లు వేసి సేవ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను సేవ్ అవుతాడని చెప్పి మీరు మళ్ళీ ఓట్లు వేయలేదనుకో అంతే సంగతి, బయటకు వెళ్ళిపోతాడు. విజయవాడ బేబక్క కూడా ఖచ్చితంగా డేంజర్ జోన్లోనే ఉంది, ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి బిగ్ బాస్ హౌస్లో ఉండడానికి. సో ఏమంటారో అదే కానీ సో కొంచెం కేర్ఫుల్. ఒకవేళ బెజవాడ బేబక్క కనుక మీరు సర్వైవ్ అవ్వాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా చాలా స్పీడ్గా రియాక్షన్ ఇచ్చి ఓటింగ్స్ వేసి మీ వాళ్ళతో చెప్పి కూడా ఓట్లు అయితే వేయించండి. ఎందుకంటే ఛాన్సెస్ కొంచెం లీస్ట్లో నాకు తెలిసి ఉండేది ఎవరంటే బేబక్క అండ్ పృథ్వీ. బేబక్క ఉంటుంది అండ్ తర్వాత పృథ్వీ ఉంటాడు అండ్ దాని తర్వాత శేఖర్ భాష ఉండే అవకాశం ఉంది. సోనియా, విష్ణుప్రియ, మణికంఠ ఖచ్చితంగా వీళ్ళకి ఓట్లు పడతాయి. అండ్ వీళ్ళకి అంత ఎక్కువ స్కోప్ లేదు కాబట్టి సో మీరు ఒకవేళ వీళ్ళు ఉండాలనుకుంటే మాత్రం చాలా తొందరగా ఓట్లు వేయించుకోండి. సో ఎవ్రీడే ఆ ఓటింగ్ రిజల్ట్ కూడా ఎవరెవరికి ఎంత పర్సెంట్ ఉంది ఏదైనా దాని గురించి కూడా మాట్లాడదాం. సో ఈ రోజు నుంచి ఓటింగ్ స్టార్ట్ అయింది కాబట్టి సో కొంచెం రెడీగా ఉండి ఓటింగ్స్ తీసుకుంటే. ఇంకా నామినేషన్ విషయానికి వస్తే, సో నామినేషన్స్ అసలు ఎట్లా జరిగినాయి ఈసారి అంటే నిన్న ఒక పంచాయతీ అయింది, మొన్న ఒక పంచాయతీ అయింది. సో నిన్న పంచాయతీలు ఎట్లున్నాయి, ఎవరెవరు ఏ పాయింట్ మీద నామినేట్ చేశారు, సో ఆ నామినేషన్స్ ఎంతవరకు కరెక్ట్, మీకు ఏ విధంగా అనిపించింది ఫస్ట్ అయితే అర్జెంటుగా కామెంట్ చేసేయండి, వీడియోకి లైక్ వేసుకోండి, వీలైతే షేర్ కూడా కొట్టేసేయండి. కొంచెం లైక్ షేరు కామెంట్ ఏదో ఒకటి పెట్టి, అరే తిట్టడము పొగడడం ఏదో ఒక కామెంట్ పెట్టవచ్చు కదా, ఊరికి అట్లా చూసి వదిలేయడం ఎందుకు, ఒకటి పెట్టేసేయండి. ఇంక ఇట్లా చెప్పురా బాయ్, అట్లా చెప్పురా బాయ్, ఇది మంచిగా లేదని ఏదో ఒకటి చెప్పొచ్చు కదా, నాకు కూడా కొంచెం బెటర్గా ఉంటుంది, కొంచెం మార్చుకోవడానికి కూడా ఉంటుంది. ఎందుకు అట్లా చేస్తారు, ఏదో ఒకటి పెట్టండి. ఇంకా ఆదిత్య ఓం ఫస్ట్ ఆదిత్య ఓం ఎవరెవరు నామినేట్ చేసిన పృథ్వీరాజ్ని అండ్
తర్వాత శేఖర్ భాషను చేసినమాట. సో పృథ్వీని కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేవు, కొంచెం వర్క్ అనేది ఎక్కువ చేయట్లేవు, క్లీనింగ్ సెక్షన్లో కావచ్చు మిగతా విషయాల్లో కూడా కొంచెం ఇన్వాల్వ్ అవ్వు అండ్ అదే చెప్పాను, ఇంతకుముందే చెప్పాను, అంటే ఎక్కువ ప్రొజెక్ట్ అవ్వలేదు తను. సో అదే తన ప్రొజెక్ట్ అవ్వకపోతే నేను రిస్క్, బిగ్ బాస్ హౌస్లో ప్రొజెక్ట్ అవ్వాలి. సో ఆ పాయింట్ మీద చేసిండు, సింపుల్గా చెప్పేసిండు, నామినేట్ చేసేసిండు. అండ్ శేఖర్ భాష నువ్వు కొంచెం లేజీగా ఉన్నావు, సో ఆ లేజినెస్ కొద్దిగా తగ్గించుకుంటే బాగుంటుంది. మిగతా అంటే మాట్లాడే విషయంలో అన్నింటిలో హైపర్ ఉన్నావు, బట్ వర్క్ విషయానికి వచ్చేసరికి కొంచెం స్లో ఉన్నావు కాబట్టి అది కొంచెం స్పీడప్ చేసుకుంటే మంచిదని ఒక పాయింట్ చెప్పినమాట. సో దానికి తను కూడా అగ్రి అయ్యాడు, సింపుల్గా అయిపోయింది, పెద్ద పంచాయతీ కాలే ఇలా మధ్యలో, సింపుల్గా అయిపోయింది అనమాట. కిరాక్సిత ఎవరెవరు నామినేట్ చేసిందంటే ప్రేరణనే అండ్ బెజవాడ బేబక్క వీళ్ళిద్దరిని నామినేట్ చేసినట్టు. ప్రేరణ విషయంలో అంటే కిరాక్సితకి ఎగ్జాక్ట్ పాయింట్ లేదు ప్రేరణ విషయంలో నామినేట్ చేయడానికి, అంటే తనకి ఎవరో ఒకరిని నామినేట్ చేయాలి కాబట్టి ఏదో ఒక పాయింట్ దోలాడుకోవాలి కాబట్టి ఒక పాయింట్ దోలాడుకుంది. సో ఆ పాయింట్ మీద నామినేట్ చేసింది. అంటే ఒక డైనింగ్ టేబుల్ దగ్గర ఒక డిస్కషన్ జరుగుతుంది. సో ఆ డిస్కషన్ హౌస్ గురించి కాదు, దేని గురించి కాదు, సో తనకి ఇంకొకరికి జరుగుతున్న ఒక పర్సనల్ ఒక డిస్కషన్. ఆ డిస్కషన్లో సో సమ్ వర్డ్స్ ఈగో, సుపీరియర్, సో ఇలాంటి వర్డ్స్ యూజ్ చేసిందనమాట. సో ఆ వర్డ్స్ తను విన్నది. సో తనప్పుడు బిగ్ బాస్ హౌస్లో సో ఎవరికి సుపీరియర్ కాదు, ఎవరి మీద ఎవరు ఈగోలు చూపించుకోవాల్సిన అవసరం లేదు. సో ఆ వర్డ్స్ నాకు కొంచెం హర్టింగ్గా అనిపించినాయి. సో అందుకని నేను నామినేట్ చేశానని కిరాక్సిత చెప్పడం జరిగింది. అండ్ దానికి సో అది అందరి విషయంలో అనింది కాదు, నేను పర్సనల్గా నేను వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు జరిగిన డిస్కషన్లో వచ్చింది. సో నువ్వు నార్మల్గా వచ్చి నాతో మాట్లాడినా ఆ విషయం సార్ట్అవుట్ అయిపోయేది. సో అని చెప్పి తనైతే అనడం జరిగింది. సో రాజకీయాలు ఏం జరగకుండా చాలా సింపుల్గా నీట్గా ఇద్దరికి మధ్యలో ఒక చిన్న డిస్కషన్తో కంప్లీట్ చేసేసుకున్నారు. అండ్ ఇంకా బెజవాడ బేబక్క విషయంలో 2 కర్రీస్ విషయానికి వస్తే ఇది కూడా అంత వ్యాలిడ్ పాయింట్ కదా, ఎందుకంటే వెజ్ తినే వాళ్ళు ఉంటారు, నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు. డెఫినెట్గా ఇప్పుడు నేనున్నా మండే నాన్ వెజ్ తిన్నాను, సో ఆ రోజు నా ముందర నాన్ వెజ్ పెడితే ఏం ఉపయోగం, నాకు వెజ్ కావాలి కదా. సో అట్లా ప్రతి ఒక్కరికి ఒకటి సమ్ ఉంటుంది కాబట్టి ఆ రోజు కాలు తినప్పుడు వాళ్ళకి డెఫినెట్గా వేరే కర్రీ చేయాల్సి వస్తుంది. సో అందులో ఆమె తప్పేం లేదు. అండ్ దీన్ని ఆమె 2 కర్రీస్ చేయడం ఎందుకు, అట్లయితే నేను కూడా ఇంకో కర్రీ చేసుకుంటా అనేది కూడా అంత వ్యాలిడ్ పాయింట్ అయితే కాదని నాకు అనిపించింది. సో మీకు ఈ పాయింట్స్ కరెక్టా కాదనేది కింద కామెంట్ చేసేయండి. అండ్ దాని తర్వాత విష్ణుప్రియ వచ్చేసి శేఖర్ భాష నామినేట్ చేసింది. సేమ్ రీజన్, శేఖర్ భాషని స్లో ఉన్నావు, లేజీ ఉన్నావు, సో అదే రీజన్తో నామినేట్ అయితే చేసేసింది. అండ్ సోనియాని ఎవరు నామినేట్ చేసినా దోలు తీర్చేస్తుంది. మరి సోనియా తన డిఫెండ్ చేసుకునే విధానం ఏదైతే ఉందో, నిజంగా చెప్తున్నా సోనియా బిగ్ బాస్ హౌస్లో ఉండాలి. ఎందుకంటే మనం ఇంకెంత డీప్గా ఆలోచించవచ్చు, ఒక విషయాన్ని మాట్లాడినప్పుడు మనం ఎంత డీప్గా డిఫెండ్ చేయొచ్చు అనే విషయాన్ని మాత్రం డెఫినెట్గా సోనియా నుంచి నేర్చుకోవచ్చు. బట్ అంత పొగరుగా కాదు కానీ సో నేర్చుకోవచ్చు అన్నమాట. అంటే ఎంత చిన్న చిన్న వర్డ్స్ను కూడా చాలా పర్టికులర్గా పట్టుకొని దాన్ని ఆ పాయింట్ నుంచి మాట్లాడే విధానం అది మాత్రం చాలా బాగా అది నచ్చింది నాకు. ఆ మాట్లాడే విధానం నచ్చింది. కానీ పొగరుగా మాట్లాడడం ఒకటి నచ్చలేదు. కానీ అంటే పొగరుగా మాట్లాడడం అంటే చూద్దాం తన అంటే ఉండే బిహేవియర్ అలా ఉంటుందా ఏంటనేది మనకు ముందు వెళ్తూ ఉంటే అర్థమైపోద్ది. బట్ కాకపోతే అంటే ఇప్పుడు ఆర్జీవి ఒక విషయాన్ని ఎలాబరేట్ చేయమంటే ఒక చిన్న విషయాన్ని కూడా 1 గంట సేపు మాట్లాడేంత సత్తా ఉంది. సో అట్లా శిశురాలు కాబట్టి తను కూడా ఆ నాలెడ్జ్ని అయితే గెయిన్ చేసిందనమాట. సో చాలా పర్టికులర్గా మాట్లాడదు ఏ విషయం అని. దానివల్ల దెబ్బకు విష్ణుప్రియ సైలెంట్ అయిపోయింది. ఒక పాయింట్ చెప్పింది బట్ తన డిఫెండ్ చేసేవరకే తను సైలెంట్ అయిపోయింది అనమాట. సో అదొకటి నచ్చింది సోనియా విషయంలో. అండ్ దాని తర్వాత నిఖిల్ కాదులే అభయ్ నవీన్. సో అభయ్ నవీన్ మణికంఠని అండ్ ఎవరిని బేబక్కని నామినేట్ చేసిండు. సో మణికంఠ విషయంలో ప్రతిసారి కూడా అదే రిపీట్ అవుతుంది, అదే ఫ్లాష్ బ్యాక్, అదే ఎమోషన్, అదే కంటెంట్, ప్రతిదీ కూడా ఎవరు నామినేట్ చేసినా కూడా మాట్లాడే విధానం అదే. సో అంటే ఇక్కడికి వచ్చి ఇట్లా ఉంటుంది ఇట్లా అనుకోలేదని కొంచెం బాధపడుతుంది. నెక్స్ట్ బిగ్ బాస్ హౌస్ ఎట్లా ఉండాలి, ఎట్లా ఆడాలి, అసలు నా సిచ్యువేషన్ ఏంది, నేను బయట పెరిగిన విధానం ఏంది. సో బయట పెరిగినావు ఓకే అబ్బా, బయట పెరిగినావు కాదంటే నీకు కొన్ని సిచ్యువేషన్స్ ఎదురైనా ఆ సిచ్యువేషన్స్ నుంచి నువ్వేం నేర్చుకున్నావు, ఆ సిచ్యువేషన్స్ నుంచి దాని నుంచి నువ్వు ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి, అదే కదా నువ్వు ఆలోచించాల్సి. ఎంతసేపు అదే పట్టుకొని వీక్ అయిపోయి ఎవరితోటి మాట్లాడకుండా ప్రతిసారి అదే మాట్లాడి దానివల్ల ఏ ఉపయోగం లేదు. మినిమం నాలెడ్జ్ లేకుండా బిగ్ బాస్ హౌస్లోకి అయితే ఎవరు రారు కదా. సో ఎంతో కొంత బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నామంటే అసలు బిగ్ బాస్ హౌస్ దాని గేమ్ ఏంది, అందులో మనుషులు ఎలా ఉంటారు, ఎమోషన్స్ ఎలా ఉంటాయి, గేమ్ ఎలా ఉంటుంది. ఖచ్చితంగా నువ్వు ప్రతి పాయింట్ ఇంత క్యాలిక్యులేటెడ్గా మాట్లాడుతున్నప్పుడు బిగ్ బాస్ హౌస్ గురించి కూడా అంతే క్యాలిక్యులేషన్స్ డెఫినెట్గా బిగ్ బాస్ హౌస్లో నువ్వు అడుగు పెట్టుంటావు. అడుగు పెట్టగానే నీకు ఒక ఇన్సిడెంట్ జరిగింది, దానివల్ల నువ్వు పూర్తిగా ఇదైపోయినావు. కానీ దాన్ని ఓవర్కమ్ చేయాలి కదా, ఓవర్కమ్ చేసి పాజిటివ్లోకి రావాలి. ఎంతసేపు ఇప్పుడు ప్రతి ఒక్కరు నేను నెగిటివ్ పర్సన్ అనే సిచ్యువేషన్ నువ్వు తెచ్చుకున్నావు.
నీ దగ్గర నుంచి నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయనే సిచ్యువేషన్ నువ్వు తెచ్చుకున్నావు. సో ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆ నెగిటివ్ అని ఎవరైతే అన్నారో వాళ్ళ చేత పాజిటివ్ అని ఎట్లా అనిపించుకోవాలి, దాని గురించి నువ్వు థింక్ చేయాలి, దాని గురించి మాట్లాడాలి, నువ్వు ఓవర్కమ్ ఇవ్వాలి. సో అది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఇంకో విషయంలో డిఫెండ్ చేస్తావు ప్రతి విషయం. నువ్వు మన సోనియా ఎట్లనో నువ్వు కూడా అంత చిన్న పాయింట్ కూడా ఇట్లా పెట్టి లాగుతావు, అది ఓకే బాగానే ఉంది. కానీ కాకపోతే ప్రతిసారి ఆ ఎమోషనల్ మూమెంట్స్ అనేవి అవసరం లేదు. సో అవి నువ్వు ఎంత చెప్తే నువ్వు ఇంకా అంతా నువ్వు అవతల వాళ్ళకి నెగిటివే అవుతావు కానీ పాజిటివ్ అవ్వవు. సో ఈ విషయాన్ని, ఈ పర్టికులర్ మణికంఠ విషయంలో జరిగే ఈ విషయాలు మీకు ఏ విధంగా అనిపించినాయో సో వాటి గురించి అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో అంటే మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, అవి మీకు ఏ విధంగా అర్థమైంది, సో అదైతే కామెంట్ చేయాల్సిందే. మీరు చేసి తీరాలి. మీరు నేను ఒప్పుకొని చేయకపోతే అసలు అమ్మా అసలు బేబక్క విషయంలో అంటే అందరూ కుక్కరు ఫుడ్ ఇట్లా నామినేట్ చేశారు. సో మనోడు మాత్రం ఎగ్జాక్ట్ పాయింట్ పట్టుకున్నాడు అభయ్ నవీన్. అంటే ఇప్పుడు వన్స్ బిగ్ బాస్ హౌస్లో ఎంటర్ అయినామంటే ప్రతి గేమ్ కూడా చివరి గేమే అనుకోవాలి మనం. ఎందుకంటే ఏ గేము ఎలాంటి ఆఫర్ని తీసుకొస్తుందో ఎవరికి తెలియదు. సో అదే చెప్పినప్పుడు మనం ఆ గేమ్ని కొంచెం లైట్, ఇప్పుడు సెలబ్రిటీస్ వచ్చి ఆడిస్తే అది నార్మల్ గేము, బిగ్ బాస్ పెడితే అది సీరియస్ గేమ్ అనుకుంటే చాలా పొరపాటు. సో బిగ్ బాస్ ఎలా థింక్ చేస్తాడో, ఎటు నుంచి నరుకొస్తాడో ఎవరికి తెలియదు. కాబట్టి సో ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ అని ఆడాలి. బట్ ఆ రోజు ఆ గేమ్ లైట్ తీసుకోవడం వల్ల ఈ రోజు వాళ్ళు చీఫ్గా కాలేకపోయారు. సో అది 100% వ్యాలిడ్ పాయింట్. అది బాగా చెప్పాడు. ఆ పాయింట్ తను కూడా అగ్రీ అయింది. అంటే అది తనకే ఎదురైంది కాబట్టి తను చెప్పినమాట. వేరే వాళ్ళు ఎందుకు చెప్పలేదంటే వాళ్ళు ఇదతో కలిసి ఆడలేదు కదా వేరే వాళ్ళు. సో అట్లా అందుకని వాళ్ళేమో వంటలు చెప్పారు, మనోడికి ఒక పాయింట్ ఉంది కాబట్టి ఆ పాయింట్ చెప్పిందన్నమాట. అది మ్యాటర్, అట్లా జరిగింది. అండ్ మధ్య చిన్న డిస్కషన్ జరిగినాయి కానీ అది అంత చెప్పాల్సిన మ్యాటర్స్ అయితే ఏం కాదు. అండ్ ప్రేరణ సేమ్, మళ్ళీ మణికంఠ సేమ్ ఇష్యూ, సేమ్ కథ, సేమ్ కార్ఖానం, అవే ఎమోషన్స్, అవే కథలు, అవే ముచ్చట్లు. ఇంకా వాటి గురించి మళ్ళీ బార్ అక్కడ అదే జరిగి బార్ నేను అదే చెప్తే మళ్ళీ మీకు చిరాకొస్తుంది, ఏం రాయే అక్కడ అదే లొల్లి ఇక్కడ అదే లొల్లి అని నేను చెప్పదలుచుకోలేదు దాని గురించి. కాకపోతే మీరు మాత్రం కామెంట్ చేయాలి, ఆ విషయంలో మాత్రం ఒప్పుకోను. అండ్ మణికంఠన అయిపోయింది. మణికంఠ తర్వాత ఎవరిని నామినేట్ చేసింది? సోనియాని. సో ఆటోమేటిక్గా సోనియానే నామినేట్ చేస్తాం మరి, ఎందుకంటే సోనియా పాపం ఏడిపించింది కదా ప్రేరణని, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది కదా అందుకే. సో ఏంటంటే మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా ఉంటారు అబ్బా. ఇప్పుడు నా కోపం ఒక రకంగా చూపిస్తా, నీ కోపం ఒక రకంగా చూపిస్తాను, నీ సీరియస్నెస్ ఒక రకంగా చూపిస్తా, నా సీరియస్నెస్ ఒక రకంగా చూపిస్తా. సో అతల వాళ్ళు సీరియస్గా ఉన్నారా సీరియస్గా లేరా అనేది నువ్వు జడ్జ్ చేయలేవు. నువ్వు ఒపీనియన్ చెప్పడం వేరు, ఒక జడ్జిమెంట్ పాస్ చేయడం వేరు. సో ఒపీనియన్కి జడ్జిమెంట్కి చాలా తేడా ఉంటుంది అన్నమాట. సో అక్కడ ఏంటంటే నువ్వు ఒపీనియన్ కాదు జడ్జిమెంట్ లాగా పాస్ చేస్తున్నావు. సో అది కరెక్ట్ కాదు. సో అట్లా అని చెప్పింది అనమాట. సో దాన్ని కూడా ఆమె డిఫెండ్ చేయడానికి అసలు ఆగదు కదా, ప్రయత్నిస్తూనే ఉంటుంది. కాకపోతే కొన్ని పాయింట్స్లో బాగుంటుంది, బట్ కొన్ని పాయింట్స్లో ఇరిటేషన్ తెప్పిస్తుంది సోనియా. అండ్ తనే ప్రేరణ చెప్పిన పాయింట్స్ కూడా 100% రైట్. ఒపీనియన్ చెప్పు, జడ్జిమెంట్ పాస్ చేయకూడదు. సో అది మాత్రం 100% కరెక్ట్. మీకేమనిపించిందో కూడా కామెంట్ చేసేయండి. మీరు కరెక్టా కాదా? సోనియా తోపా, ప్రేరణ రైటా? పాపం సోనియా ఎంత కొంచెం గట్టి పిండాము సోనియా. వీళ్ళంతా కొంచెం గట్టిగా సోనియా ఇచ్చి పడేస్తే వీళ్ళు ఊరికనే ఎమోషనల్గా ఏడ్చి పడేస్తారు. బట్ పోను వీళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ అవుతారు. బిగ్ బాస్ హౌస్లో అదే నేర్పుతాయి. బిగ్ బాస్ హౌస్ నిజంగా తెలుసా అసలు ఎమోషన్స్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి, మనిషి ఎంత స్ట్రాంగ్గా ఒక అవతల పర్సన్ ఎట్లా డిఫెండ్ చేయాలి, అది మాత్రం చెప్తున్నా చాలా నేర్పిస్తారు. లైఫ్ గుణపాఠం పాఠం అంటారు చూసినాం, అవి బిగ్ బాస్ హౌస్లో గట్టిగా నేర్పుతుంది. అసలు అది నిజంగా అది ఒక మంచి ఆపర్చునిటీ బిగ్ బాస్. అది ఆ 3 నెలలు చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. బయటకు వచ్చాక చాలా నేర్చుకుంటారు వాటి వల్ల. అండ్ మణికంఠ విష్ణుప్రియ నామినేట్ చేసిన విధానం అయితే అబ్బో నాకైతే మెంటలేకపోయింది అయ్యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మణికంఠ విష్ణుప్రియ నామినేట్ చేసింది కదా, సో అది మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపించింది కామెంట్ చేయండి. విష్ణుప్రియ నామినేట్ చేసే విధానం అంటే నువ్వు మాటలు వదిలేస్తావు, అది వదిలేస్తావు, ఇది వదిలేస్తావు అని మాట్లాడింది కదా, తన నేచర్ అది.
ఇప్పుడు తను ఒక సెలబ్రిటీ అవ్వడానికైనా ఇంత దూరం రావడానికైనా తన దగ్గర ఉన్న ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనమాట. అది దాన్ని మనం పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్ కనపడుద్ది, నెగిటివ్ తీసుకుంటే నెగిటివ్ కనపడుద్ది. సో దట్స్ యువర్ ఒపీనియన్. అది నువ్వు అట్లా తీసుకున్నావు కాబట్టి అది నీకు అట్లే కనిపించింది. బట్ నువ్వు అట్లా వదిలేయకూడదు అది చెప్పడం హక్కు, ఆ రైటు నీకు లేదు. నీకు ఆమె దగ్గర నుంచి నచ్చకపోతే నువ్వు దూరంగా ఉండు, నువ్వు వినకు, అంతే. అంతేగాని నువ్వు సలహాలు, ఉచిత సలహాలు అంటారు. నా ఉచిత సలహాలు అనేది ఇవ్వకూడదు అన్నమాట. ఎందుకంటే తను ఆల్రెడీ చెప్పింది, ఇది నా నేచరు, నేను దీనివల్లే ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నా కాబట్టి నేను అలానే ఉంటా. సో నేను ఈ ప్లాట్ఫామ్లో ఉంది ఎంటర్టైన్ చేయడానికి, ఎవరిని ఎడ్యుకేట్ చేయడానికి కాదు. సో అది కూడా నిజమే. ఎందుకంటే ఇప్పుడు జనాలు కూడా అంత పిచ్చోళ్ళు కాదన్నమాట. పిచ్చోళ్ళు అని కాదు, జనాలు కూడా ఎట్లుంటుంటే మనం ఏదో చెప్పగానే వాళ్ళు ఏదో వినేసి ఉరుకులు పరుగులు పెట్టి చేసేంత ఇది వాళ్ళకి లేదు. సో అట్లా చెప్తే మనం ఆ బిగ్ బాస్ హౌస్లో మనం ఒక మంచి చెప్తే తీసుకొని మంచి చేస్తారు అంటే అది 100% రాంగ్. ఇప్పటికీ అట్లా వచ్చారు 100 సినిమాలు వచ్చినాయి, 1,00,000 సినిమాలు వచ్చినాయి, పెద్ద తోపు హీరోలే భారీ డైలాగులు చెప్పారు. బట్ ఎవడు మారడు. ఎవడికి అనిపించింది వాడికి ఎవడో ఒక్కడు మారుతాడేమో, ఆ ఒక్కడి కోసమే ప్రయత్నాలు చేయాలి అంతే. అంతకు మించి మనం మంచి చెప్తే అతలోడు తీసుకునేది లేదు. వానికి ఏదనిపించిందో అదే చేస్తాడు. వానంతలో వాడు తెలుసుకున్నప్పుడు మారుతాడు. అంతేకాని మనం చెప్తే వాడు మారడు. సో కాబట్టి మనం ఎంటర్టైన్ చేయడానికి వచ్చినాం, గేమ్ ఆడడానికి వచ్చినాం, గేమ్ ఆడాలి, ఎంటర్టైన్ చేయాలి. దాని నుంచి వాడేం తీసుకుంటాడు అనేది వానిష్టం. మంచి తీసుకుంటాడా, చెడు తీసుకుంటాడా, సత్తాడా బత్తడా ఇంకా అది వాని సావు వానిష్టం. సో మనం చెప్పకూడదు. నువ్వు ఎట్లుండాలనేది కూడా, నువ్వు అతలోడు ఎట్లుండాలనేది నువ్వు చెప్పకూడదు. అది వానిష్టం, వాడు ఉంటాడు అంతే. నీ ఇష్టం వచ్చి నువ్వు ఉండు. నీకు చెప్తే ఎట్లుంటుంది, నీకు గాల వాళ్ళకు కూడా గాలుద్ది అనమాట. సో అది మ్యాటర్. అట్లా జరిగింది పంచాయతీ. ఇంకా పంచాయతీలో నామినేషన్ అయితే అయిపోయింది. అండ్ దాని తర్వాత మనకంట మళ్ళీ శేఖర్ భాష నామినేట్ చేసిండు. శేఖర్ భాష అని కూడా అదే, నేను గిల్టీ ఫీల్ అయినా, సో నువ్వు గిల్టీ ఫీల్ కావాలి. ఎందుకవుతారు? ఇప్పుడు నీకు అనిపించింది అతలోనికి అనిపించాల్సిన అవసరం లేదు. నీ ఫీలింగ్ నీది, వాని ఫీలింగ్ వాది. వాని సావు వాడు వస్తాడు, నీ సావు నువ్వు సావు. నీకు ఎగ్జాక్ట్గా ఏదైనా పాయింట్ ఉందో ఆ పాయింట్ మీద చెప్పు. ఆ పాయింట్ అంటే ఫీలింగ్స్ కాకుండా మిస్టేక్స్, వాటి మీద చెప్పాలి. బిగ్ బాస్ హౌస్లో ఏంటంటే ఫీలింగ్ అనేది నీకు ఒక రకంగా ఉంటుంది, అతలోనికి ఒక రకంగా ఉంటుంది, వేరే వానికి ఒక రకంగా ఉంటుంది. సో నువ్వు చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే యూ డిడ్ దిస్ మిస్టేక్. సో ఈ మిస్టేక్ ఇక్కడ నువ్వు చేసిన పని ఏదైతే ఉందో అది రాంగ్. సో ఆ పని చేయకుండా ఉంటే మిగతా పర్సన్స్కి ఏదైతే ఉందో కొంచెం బాగుండేది. సో అది వేరు. నేను ఇట్లా ఫీల్ అయినా నువ్వు ఎందుకు అట్లా ఫీల్ కాలే? నువ్వు కూడా అట్లా ఫీల్ కావాలి కదా. నువ్వు ఎందుకు కాలే అంటే ఎట్లుంటుంది? కాదు కదా, ఎవడిష్టం వాడిది. నీకు అనిపించిన మిస్టేక్ ఏదో అది చెప్పు, దాని మీద నామినేట్ చేస్తే బాగుంటుంది అనమాట. సో ఆ గిల్టీ ఫీలింగ్ అనేది నాకు కరెక్ట్ అనిపించలేదు. మనకంటే నామినేట్ చేసిన పాయింట్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. సో అట్లా ఆ పంచాయతీ కూడా జరిగింది. నువ్వు శేఖర్ భాష నువ్వు పెద్ద రాజకీయాల్లాగా అంటే ప్రతి విషయాన్ని తవ్వి దాన్ని ఏదో ఎలాబరేట్ చేసి, అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు కాకుండా ఎట్లుంటారంటే వాళ్ళ మీద ఏదో నెగిటివ్ వస్తున్నప్పుడు ఏదో ఒక విషయం తీసుకొచ్చి పెట్టి దాని మీద డిబేట్లు పెట్టి దీని ఫోకస్ అంతా దాని మీదకి మళ్ళీ ఇస్తారనమాట. సో మన పిచ్చి జనాలం కదా, అప్పుడు ఆ ఇష్యూ వాళ్ళు పెట్టి దీన్నే పట్టుకుని దీని మీదనే ఏలాడతాం మనం కూడా. అసలు ఏం జరుగుతుంది అనేది మనం కూడా పట్టించుకోము. సో అట్లే బిగ్ బాస్ హౌస్లో ఇక్కడ కూడా ఏంటంటే మాట్లాడుతున్న పాయింట్ మీద మాట్లాడాలి. అది కాకుండా వేరే ఇష్యూ తీసుకొచ్చి దాన్ని తవ్వితే ఏముంటుంది, గిట్లే ఉంటుంది అనమాట. ఎవరు రాజకీయ నాయకులు ఎవరిలాగా ఉంటుంది. కాబట్టి రాజకీయాలు చేయొద్దు ప్రతిదాన్ని మన శేఖర్ భాష చెప్పడం జరిగిందనమాట. అది మరి ఆ రాజకీయాలు ఎట్లా అనిపించిందో కూడా కామెంట్ చేయాలి కదా. మరి మీరు కామెంట్లు చేసే పనిలో ఉండండి, నేను మీకు ముచ్చట చెప్పే పనిలో ఉంటాను నేను. అది మ్యాటర్ అనమాట. అండ్ దాని తర్వాత పృథ్వీరాజ్ బేబక్క నామినేట్ చేసిండు. అండ్ మణికంఠన్ నామినేషన్. మళ్ళీ మణికంఠన్ సేమ్ ఫీలింగ్, సేమ్ ఒపీనియన్, సేమ్ ముచ్చట, సేమ్ పంచాయతీ. పాపం ప్రతిసారి చెప్పి ఎందుకనాలి కానీ మణికంఠ కూడా చెప్పి చిరాకు వచ్చేసింది, విరక్తి పుట్టిందన్నమాట. అందరూ అదే పాయింట్ మీద నామినేట్ చేస్తే ఎట్లుంటుంది, తనకు కూడా ఆల్రెడీ చేసిర్రు, ఇంకా నువ్వు కూడా అదే పాయింట్ చెప్తే అంటే మరి వేరే ఆప్షన్ లేదు భయ్. మరి ఏం చేయను, వచ్చింది 3 రోజులు అయింది, ఇంతమంది ఉన్నారు, ఎవరికి నాకు నెగిటివ్ కనపడలేదు, నీ పాయింటే నాకు కనపడింది కాబట్టి సచ్చినట్టు నేను కూడా నీకే వేస్తా, ఇంకంతే, వేరే ఆప్షన్ లేదు అక్కడ అదే జరుగుద్ది. సో నువ్వు తీసుకోవాలి, అదే బిగ్ బాస్లో అదే ఉంటుంది. 100 మంది ఒక్కసారిగా నీ మీద దాడి చేస్తారు, అప్పుడు నువ్వు నీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుని నువ్వు బ్యాలెన్స్డ్గా ఇట్లా పీనింగ్స్ పక్షి కాక ముడుచుకొని రెక్కలు ఇప్పుకొని ఎట్లా లేస్తుందో అట్లా లెగాలే. అదే బిగ్ బాస్. నీ అక్క నేర్పుతుంది ఒక్కొక్కడికి పాఠం అంటే ఏందనేది. నువ్వు నేర్చుకో, సర్వైవ్గా వినుగా. ఎవడొద్దన్నాడు అవుతాడంటావా? ఏమో తెలియదు, ఎవరేమైనా కావచ్చు. పోయినసారి అనుకున్నావా పల్లవి ప్రశాంత్ అవుతాడని? వినుగాలే.
ఒక్క ఎపిసోడ్ తిప్పేస్తుంది మొత్తం బిగ్ బాస్ దిశ గమనాన్ని తిప్పేస్తుంది. అలాంటి ఎపిసోడ్ ఇంకా పడలేదు, పడితే అప్పుడు ఒక్కసారిగా ఫ్యాన్స్ అంతా ఒక పర్సన్కి షిఫ్ట్ అవుతారు అనమాట. చూద్దాం ఈసారి అలాంటి ఎపిసోడ్ పడుద్దా లేదా అనేది. సో ఈ విధంగా మొత్తానికైతే మనకి నామినేషన్స్ రాజకీయాలు, నామినేషన్ పంచాయతీలు అయితే జరిగినాయి. సో టోటల్గా మనకి బేబక్క, సోనియా, శేఖర్ భాష, విష్ణుప్రియ, పృథ్వీ, మణికంఠ 6 ఉన్నారు. మరి 6లో ఎవరు సేవ్ కావాలి, ఎవరు వెళ్ళిపోవాలి కామెంట్ చేసేయండి. సేవ్ చేసుకోండి, తొందరగా ఓట్లు వేసుకోండి, లేకపోతే ప్రతి ఓటు కూడా చాలా వాల్యుబుల్. సో మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఎవరు ఇస్తారో వాళ్ళని ఉంచేసుకోండి, మిగతా వాళ్ళని దోబేయమని చెప్పండి. అది మ్యాటర్. సో వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై, నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం.